పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, నీ అవసరములను తీర్చు దేవుడు. నీ అవసరములను తీర్చు దేవుడు. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే పన్నులను కట్టడానికి అవసరమైన ధనము గురించి శిష్యులు చింతిస్తున్నారు గనుక యేసు వారికి ఈ వాక్య భాగములో చెప్పిన రీతిగా సూచనలు ఇచ్చాడు. ఇది పూర్తిగా అద్భుతమే. ప్రియులారా, పన్నులను కట్టడానికి ధనం సమకూర్చబడటం మాత్రమే కాకుండా అది ఖచ్చితంగా అవసరమైన ధనం. అది మొదట పట్టుకున్న చేప నుండి వచ్చింది. ప్రియులారా, దేవుడు నీ అవసరాలను అద్భుతంగా తీరుస్తాడని ఈ ఉదాహరణ తెలియచేస్తూ ఉన్నప్పటికీ దేవుడు నకిలీ డబ్బును చేయడని గుర్తుంచుకోవడం ప్రాముఖ్యం. ఆయన చేపలో డబ్బును సృష్టించలేదు, కానీ శిష్యులకు ఖచ్చితంగా అవసరమైన రోమా నాణాన్ని మింగిన చేపను అద్భుతంగా కనుక్కున్నాడు. దేవుడు పరలోకము నుండి డబ్బును కుమ్మరించాలని ప్రార్థించి కనిపెట్టడం పొరపాటు. మనకు ధనాన్ని ఇవ్వడానికి దేవుడు ప్రజలను వాడుకుంటాడని లూకా సువార్త 6వ అధ్యాయం 38 చెబుతుంది. ఆయన దాన్ని ఊహించని అద్భుతమైన విధానములు చేయగలడు. కానీ అందులో ప్రజలు, ప్రస్తుత కరెన్సీ ఉంటాయి. ప్రార్థనలను ప్రభు విని జవాబిస్తాడు అని నమ్మాలి. తరువాత ఆ జవాబును అందించే ప్రజల కోసం ప్రార్థించాలి. ప్రియులారా, ఇది యజమానియో, వస్తువులను కొన వ్యక్తియో, ఇతరులో కావచ్చు. నీవు చేతులించిన దాన్ని కూడా ప్రభు దీవిస్తాడు. అవసరతలో ఉన్నప్పుడు నీ చేతులను ఎక్కడ ఉంచాలనే నడిపింపును వెతకండి. నీ పనులను దీవించి విస్తరింపచేస్తాడని నమ్మండి. విశ్వాసంతో ఎన్నడూ మొదటి అడుగు వేసి నీకున్న దాన్ని వాడినందుకు నీ అద్భుతాన్ని కోల్పోవద్దు. నీ అవసరాలను తీర్చి ఇతరులకు ఆశీర్వాదముగా ఉంచే సృజనాత్మక తలంపును దేవుడు నీకు ఇవ్వగలడు. కనుక నీ ప్రతి అవసరతను తీర్చే దేవుణ్ణి కలిగి ఉన్నాం. దైవాశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాను. కృపగలిగిన దేవ, నేటి దినాన అనేక మంది బలహీనులైన వారు, సమస్యలతో ఉన్నవారు, అనారోగ్యముతో ఉన్నవారు తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. వారికి కావలసిన ఆరోగ్యము, శాంతి, సమాధానం మీరు అనుగ్రహించండి. ఆయురారోగ్యములు దయచేయండి తండ్రి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి.
చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి మీ జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. నూతన విద్యా సంవత్సరంలో ప్రవేశించి తండ్రి మరి నూతనంగా స్కూల్స్కి వెడుతున్నటువంటి బిడ్డలందరి మీద నీ కృపాహస్తం ఉంచండి. మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. మీరే తోడై ఉండండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.